హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరో సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే నాప్థలిన్ బాల్స్ బిజినెస్. ఈ బిజినెస్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది, అలాగే మిషనరీస్, రా మెటీరియల్ ఏముంటాయి, మార్కెటింగ్ టెక్నిక్స్ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాప్థలిన్ బాల్స్, కలరా ఉండలు, మౌత్ బాల్స్, ఫినాయిల్ బాల్స్, ఇలా ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో విధంగా పిలుస్తారు. అయితే ఈ బిజినెస్ చేయాలంటే మనకు ముందుగా ఏ రా మెటీరియల్ కావాలనేది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి నాప్థలిన్ ఫ్లేక్స్, అదేవిధంగా కర్పూరం, ఇక ఈ నాప్థలిన్ తయారు చేయడానికి ఫినాయిల్ లిక్విడ్ అనేది కూడా మార్కెట్లో ఉంటుంది. అది కూడా మనం కొనుగోలు చేయాలి. సో కలర్ నాప్థలిన్ బాల్స్ కావాలంటే దానికి సంబంధించి కలర్స్ కూడా ఉంటాయి, అవి కూడా కావాలి. ఇక ఈ నాప్థలిన్ ఫ్లేక్స్ వీటిని మనం కొనుగోలు చేయడానికి 50 కేజీలు 100 కేజీలు అనేది ఒక ప్యాక్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఒక బస్తాల్లాగా వీటిని ఎక్కువగా హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి indiamart.com వెబ్సైట్లోనే పూర్తిగా దొరుకుతాయి. మీకు నేను డిస్క్రిప్షన్లో ఇప్పటికే ఆ లింక్స్ ఇస్తున్నాను. సో వాటిని చూసి ఎవరి దగ్గర ఇవి రేట్ కొంచెం తక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గరే తీసుకోండి. ఈ నాప్థలిన్ ఫ్లేక్స్, అదేవిధంగా కాంఫోర్, ఫినాయిల్ లిక్విడ్ అనేది పూర్తిగా indiamart.comలోనే చాలామంది ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇక వీటి కాస్ట్ చూస్తూ ఉంటే నాప్థలిన్ పౌడర్ కిలో మనకి 85 రూపాయల నుంచి 100 రూపాయలకు కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇక మరికొన్ని అయితే 65 నుంచి కూడా దొరుకుతుంటాయి, కొంచెం లో క్వాలిటీలో ఉంటూ ఉంటాయి. ఇక కర్పూరం అనేది కూడా 350 నుంచి కిలో 600 వరకు క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇక ఈ ఫినాయిల్ అనేది మనకి లిక్విడ్ రూపంలో ఉంటూ ఉంటుంది. ఇది 5 లీటర్ 1 లీటర్ బాటిల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనకి indiamart.comలోనే పూర్తిగా దొరుకుతూ ఉంటాయి. అయితే వీటిని మనం నాప్థలిన్ పౌడర్లోని, అదేవిధంగా ఈ కర్పూరం మిక్స్ చేసినప్పుడు ఫినాయిల్ లిక్విడ్ అనేది వేయాల్సి ఉంటుంది. మనం మిషనరీ అయితే ఎక్కడ కొంటామో ఆ మిషనరీ కొనుగోలు చేసినప్పుడు వాళ్ళని పూర్తి డీటెయిల్స్ అడగచ్చు. ఏ క్వాంటిటీ ఎంతెంత కలపాలి, ఈ ఫినాయిల్ లిక్విడ్ అనేది ఎంత వేయాలనేది పూర్తిగా వాళ్ళని అడిగితే ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఇక మనం దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ని చూస్తాం. మనకి ఏ మిషనరీ కావాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మిషనరీని మనం చూద్దాం. ఈ నాప్థలిన్ ఫ్లేక్స్, అదేవిధంగా ఈ కాంఫోర్, ఇక ఫినాయిల్, ఈ మూడింటిని మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన మిషనరీకి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఈ మిషన్ దాదాపు మనకి 75,000 వరకు ఉంటుంది. ఇది 1 ఇయర్ వరకు మనకి సర్వీస్ అనేది ఉచితంగా ఇస్తారు. నోయిడాకి చెందిన చాలా కంపెనీలు ఇప్పటికే దీన్ని తయారు చేస్తున్నాయి. అయితే ఈ మిషన్లో మనం చూడొచ్చు 88 డిగ్రీల సెల్సియస్ వరకు దీన్ని హీట్ చేస్తూ ఉంటారు. ఈ మిషన్లో ఉండే వెసల్లో ఇవన్నీ కలుపుతూ ఉంటారు. ఈ 3 మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక 30 మినిట్స్ దీన్ని మిక్స్ చేసిన జరుగుతుంది. ఈ మిక్స్ చేసిన మొత్తం ఈ పౌడర్ని వాటిని ఒక ఈ నాప్థలిన్ బాల్స్ మిషన్ అనేది ఉంటుంది. సో మనం ఆ మిషన్ కూడా కొనుగోలు చేయాలి. అంటే ఇది మనకి 8, అదేవిధంగా 12, 16 ఈ టాబ్లెట్స్ అనేది తయారు చేసే విధంగా ఈ మిషన్ అనేది ఉంటుంది. కర్పూరానికి సంబంధించి ఏ విధంగా మనం మిషనరీ కొనుగోలు చేస్తామో అలాంటి మిషనరీలో కూడా మనం వాడచ్చు. సో ఈ మొత్తం ఈ 10 కేజీలు 20 కేజీలు ఈ పౌడర్ని తీసుకొని అందులో మనం వేయాల్సి ఉంటుంది. ఆ మిషన్లో ఇది 12, 16, 20 లేదా 14 మనం ఎంత డై అయితే పెడతామో అన్ని ట్యాబ్లెట్స్ అనేది నాప్థలిన్ ట్యాబ్లెట్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో నిమిషానికి ఇది దాదాపు మనకి ఒక 100 నుంచి 120 ట్యాబ్లెట్స్ ఇచ్చేంత పవర్లో ఈ మిషన్స్ ఉంటూ ఉంటాయి. మనకి దాదాపు 10 కేజీలు లేదా 20 కేజీలు ఈ వెసల్ అనేది పట్టేటటువంటి మిషన్స్ అయితే ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని కంపెనీలు అయితే ఈ మిషనరీస్ మొత్తం మనకి ఈ మిక్స్ చేసుకోవడానికి నాప్థలిన్ ఫ్లేక్స్ని, అదేవిధంగా ఫినాయిల్ని, ఈ కాంఫోర్ని మిక్స్ చేసుకునేటటువంటి మిషనరీస్ వచ్చాయి. అవి మిక్స్ చేసుకోవడంతో పాటు వాటిని సో ఎంత సైజ్ ఈ బాల్స్ కావాలనేది కూడా నేరుగా ఆ మిషన్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్ నేరుగా దాన్ని ఆ బాల్స్ తయారు చేసి బయటకు పంపిస్తుంది. అక్కడి నుంచి ప్యాకింగ్ అనేది సంబంధించినటువంటి మిషన్ కూడా దానికి అటాచ్డ్గా వస్తుంది. అందులోనే ప్యాక్ అయ్యి వస్తుంది. సో ఈ మిషన్ అనేది మనకు మార్కెట్లో చూసుకుంటే దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంది. ఇది ఎంతో ఆటోమేటిక్ మిషన్. ఇక మనం వర్క్ చేయాల్సింది ఏముండదు. కేవలం మనం ఈ 3 రా మెటీరియల్స్ అందులో మిక్స్ చేస్తాం దానికి కొలతలు బట్టి. సో అదే మిక్స్ చేసుకుంటుంది. దాన్ని కొంచెం చల్లారబెట్టుకొని దాని తర్వాత అది ఎన్ని ట్యాబ్లెట్స్ చేయాలనేది కూడా అదే డయామీటర్లో తీసుకుంటుంది. ఆ తర్వాత నేరుగా మనం ఇచ్చే ఫాయిల్ ప్యాకింగ్స్లో సీల్ అయిపోయి కూడా బయటకు వస్తూ ఉంటుంది. సో ఇదైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ మిషనరీస్ అయితే ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా మనం భారీగా పెడతామంటే ఈ మిషన్స్ తీసుకోవచ్చు. లేదు అంటే దాదాపు మనం 3 మిషన్స్ అయితే విడిగా తీసుకోవాలి. ఈ వెసల్ ఈ 3 కలిపేటటువంటి మిషన్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇండివిజువల్గా ఈ సంబంధించినటువంటి డైల్ తీసుకోవాలి. ఆ డైల్ తీసుకుంటే ఆ సైజులోనే అవి తయారయ్యి ఈ నాప్థలిన్ బాల్స్ బయటకు వస్తూ ఉంటాయి. 12, 16, 20 ఇలాంటి మిషన్ ఒకటి తీసుకోవాలి. థర్డ్ వన్ మనం ప్యాకింగ్ ఖచ్చితంగా చేయాలి. ఫాయిల్ ప్యాకింగ్స్ అంటే ఖచ్చితంగా 3 ఈ మిషన్ కూడా తీసుకోవాలి. ఈ మిషన్స్ అనేది మార్కెట్లో మనకి 35,000 నుంచి 75,000 వరకు ఉన్నాయి. కొన్ని మిషన్స్ అయితే 65,000 వరకు ఉన్నాయి. కొన్ని మిషన్స్ 45 నుంచి 70,000 వరకు ఉన్నాయి. అది కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వీసింగ్ బట్టి ఉంటుంది, దాని పవర్ బట్టి ఉంటుంది. సో ఆ మిషనరీస్ మనం ఇనీషియల్గా పెట్టే పెట్టుబడి బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం వీటిని ప్యాకింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దీనికి సంబంధించి ఫాయిల్ ప్యాకింగ్స్ అనేది మనం ఇండివిజువల్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉందనుకునే వాళ్ళు దీనికి సంబంధించి నేరుగా ఫాయిల్ ప్యాకింగ్స్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే 1 కిలో 2 కిలో కవర్స్ అనేది తెచ్చుకోవాలి. 100 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, 250 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1 కిలో ప్యాకింగ్ చేసుకోవచ్చు. లేదు మనం ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ భారీగానే పెడుతున్నామంటే నేరుగా ఫాయిల్ ప్యాకింగ్ మిషన్లో మనం ఒక 5 కేజీస్ కవర్స్ పెడితే నేరుగానే ఈ నాప్థలిన్ బాల్స్ ప్యాక్ అయ్యి బయటకు వస్తుంటాయి. మిషనరీని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నేరుగా ఆటోమేటిక్గా ఇది వస్తూ ఉంటుంది. నిమిషానికి దాదాపు 15 నుంచి 30 ప్యాకెట్స్ వచ్చే మిషన్స్ కూడా ఉంటాయి. నేరుగా అవే సీలింగ్ చేసుకుంటాయి. ఎన్ని గ్రామ్స్ అయితే అన్ని గ్రామ్స్ ప్యాకెట్లో తీసుకుంటూ ఉంటాయి. దాని మీద బార్ కోడ్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్యాక్ స్టార్ట్ అయింది అనేది, ఎప్పుడు ఈ ప్యాక్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు. కొందరు స్టాంప్ అయితే వేస్తూ ఉంటారు, మరి కొంతమంది అయితే బార్ కోడ్ వచ్చే విధంగా మిషనరీలో కూడా ప్రింట్ ఇస్తూ ఉంటారు. సో ఈ మిషనరీస్ 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కిలో. సో ఈ మిషనరీ ప్యాకింగ్స్ చూస్తూ ఉంటే ఆ డై అనేది మనం పెడుతూ ఉంటాం. నేరుగా ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ ప్యాకింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కవర్స్ అనేది కూడా మనం బయట ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్గా ప్లాస్టిక్ సంబంధించినటువంటివి అమ్మే వాళ్ళ దగ్గర, ప్లాస్టిక్ కవర్స్ అదే డిస్పోజబుల్ ఐటమ్స్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా దీనికి సంబంధించి ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా ఒక కంపెనీ నేమ్ అనేది పెట్టుకుంటే దానికి పేరు మీద మీకు ప్రింట్ అనేది కూడా తయారు చేసి ఫాయిల్ ప్యాక్స్ మీద ఇస్తూ ఉంటారు. వీటిని రోల్స్ కింద తయారు చేసి ఇస్తారు, 10 కేజీస్ 20 కేజీస్ అని. సో ఆ రోల్స్ మీరు మిషనరీలో పెడితే చాలు, నేరుగా మీకు ప్యాకింగ్ అయిపోయి వస్తూ ఉంటాయి. దాన్ని 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఇలా ప్యాకింగ్ చేసుకొని మీరు నేరుగా షాపులకి అయితే ఇవ్వచ్చు. మరి నాప్థలిన్ పౌడర్, అదేవిధంగా కంఫోర్, ఈ ఫినాయిల్ లిక్విడ్ అనేది ఎంతెంత కలపాలనేది కూడా చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. సో కంపెనీ దగ్గర మనం మిషనరీ కొంటాం కదా, వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అయితే ఒక్కొక్కరు దాదాపు 10 కేజీలు 20 కేజీలు అనేది ఈ మిషన్స్ బట్టి ఉంటుంది, దాని పవర్ బట్టి ఉంటుంది. సో మనం తీసుకునే మిషన్లో 5 కేజీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. 5 కేజీస్ అయితే ఇది మిక్స్ చేస్తూ ఉంటుంది. కొన్ని మిషనరీస్ 10 కేజీస్ మిక్స్ చేస్తూ ఉంటాయి, కొన్ని మిషనరీస్ 20 కేజీస్ మిక్స్ చేస్తూ ఉంటాయి. అందులో ఎంత కాంపోనెంట్స్ ఇవన్నీ కలపాలనేది కూడా వాళ్ళు నేరుగా మీకు చెప్తూ ఉంటారు. అయితే గ్లౌజెస్ వేసుకునే ఈ కాంపోనెంట్స్ అన్నీ కలపాల్సి ఉంటుంది. ఈ మిక్స్ చేసినటువంటి పదార్థాలను కూడా గ్లౌజ్ వేసుకునే ప్యాకింగ్ మిషన్లో కూడా వేయాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అయిన తర్వాత అవి ప్లాస్టిక్ కవర్లో ఉంటాయి కాబట్టి చేతికి తాకినా పెద్ద ఇబ్బంది ఉండదు. అది కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక మనకి రా మెటీరియల్ ఎంతకు వస్తుందో చూద్దాం. indiamart.comలోనే పూర్తిగా ఈ రా మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు దానికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ నాప్థలిన్ పౌడర్ అనేది మనకి కిలో 85 రూపాయల నుంచి 100 రూపాయలకు వస్తుంది. ఇక కర్పూరం కూడా కిలో 350 నుంచి క్వాలిటీ ఉండేది 600 వరకు ఉంటుంది. ఇది క్వాలిటీ బట్టి కర్పూరం కూడా ఉంటుంది. ఇక ఫినాయిల్ లిక్విడ్ బాటిల్స్ అనేది 1 లీటర్ 80 రూపీస్ కూడా ఉంది, 400 కూడా ఉంది. సో 5 లీటర్స్ వరకు ఈ బాటిల్స్ ఉంటాయి, 10 లీటర్స్ బాటిల్స్ కూడా ఉంటాయి. మీకు బిజినెస్ పెరిగే కొద్దీ 10 లీటర్స్ అనేది ఒకసారి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా 1 లీటర్ 5 లీటర్ టిన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా పూర్తిగా indiamart.comలోనే పూర్తిగా అమ్ముతూ ఉంటారు. ఆ సెల్లర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎవరి దగ్గర రేట్ తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర చూసి తీసుకోవచ్చు. ఇక ఈ బాల్స్ సంబంధించి మనం చూసుకుంటే నాప్థలిన్ బాల్స్ పూర్తిగా తయారు చేయడానికి ప్యాకింగ్తో ఖర్చు అంతా ఎంత అవుతుంది అంటే మనకి కిలో 120 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో మనం దీన్ని ఎంతకి అమ్మాలనేది చూద్దాం. ఇప్పుడు మనకి కిలో 120 రూపీస్ అయితే పడుతుంది కాబట్టి చాలా మంది దీన్ని హోల్సేల్గా 160కి అమ్ముతూ ఉంటారు, 200కి అమ్ముతూ ఉంటారు. సేల్స్ ఎక్కువ ఉన్న చోట్ల 160కి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా డీలర్స్, కిరాణా షాపుల వాళ్ళు, అదేవిధంగా బ్లీచింగ్ ఇలాంటి ఐటమ్స్ అమ్మేటటువంటి షాపుల వాళ్ళు అయితే కిలో 170, 180కి కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే స్పాట్ క్యాష్ ఇస్తాం, మాకు కిలో 160కి కావాలి, 140కి కావాలని కూడా అడుగుతూ ఉంటారు. సో మీ సేల్ బట్టి, మీకు ఉండేటటువంటి రిక్వైర్మెంట్స్ బట్టి, సేల్ బట్టి కూడా చూసుకొని మీరు అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఎంత ప్రాఫిట్ అనేది మీ డెసిషన్ బట్టి ఉంటుంది. కిలోకి 30 రూపీస్ వేసుకొని కూడా అమ్మచ్చు, కిలోకి 70 రూపీస్ కూడా వేసుకొని ఇవ్వచ్చు. మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి కిలోకి అయితే ఇవ్వచ్చు. సో మీరు ఒక 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ తీసుకువెళ్ళి ఎవరికైనా షాప్స్కి ఇస్తే సో మీరు కిలో ఖచ్చితంగా 180 to 200 అయితే అమ్మచ్చు. సో దాన్ని బట్టి కూడా మీకు ప్రాఫిట్స్ అనేది ఆధారపడి ఉంటాయి. మనం యావరేజ్గా లెక్క వేసుకున్న కిలోకి 40 నుంచి 50 రూపాయలు అయితే ఖచ్చితంగా మిగులుతుంది. రోజుకి 10 కేజీలు చేసుకున్న దాదాపు 500 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు రోజుకి 50 కేజీలు అయితే సేల్ చేస్తున్నారు. ఈ లెక్కను లెక్క వేసుకున్న రోజుకి మనకి 2500 వరకు ప్రాఫిట్ వస్తుంది. మరికొన్ని చోట్ల మనకు కిలోకి 70 రూపాయల ప్రాఫిట్ వస్తే దాదాపు మీరు ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినట్టే. సో యావరేజ్గా పోనీ మనం నెలకి ఖచ్చితంగా దీని ద్వారా 60,000 అయితే మనం సేవ్ చేయొచ్చు. రోజుకి 2000 రూపాయల ప్రాఫిట్తో ఇది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మంచి బిజినెస్ అనే చెప్పాలి. ఇక ఈ మిషనరీ రా మెటీరియల్ అన్నీ చూసాం. అయితే దీనికి సంబంధించి కొన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుందనేది చూస్తే దీనికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ అథారిటీ అయితే ఈ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 వీక్లోనే దీనికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ అయితే ఇస్తారు. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC తీసుకోవాలి. లోకల్గా ఉండేటటువంటి ఆఫీస్లోనే ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏదైనా ఒక పల్లెటూరుకి దగ్గరలో ఉండేటటువంటి చోట దీన్ని తీసుకుంటే బెటర్. 150 గజాలు ఉండే ప్లేస్ని తీసుకుంటే మిషనరీ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఈ స్టాక్ని పక్కన పెట్టుకోవచ్చు, రా మెటీరియల్ని పక్కన పెట్టుకోవచ్చు. టౌన్లో షాపుల దగ్గర, షట్టర్ల దగ్గర పెడితే మాత్రం కొంచెం తయారీకి ఇబ్బందిగా ఉంటుంది. సో NOC రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
దీనికి సంబంధించి సేల్స్ మనకి ఇయర్లీ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. లోకల్గా ఉండేటటువంటి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ జిఎస్టీ ఫైలింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఇనీషియల్గా చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్తున్నామంటే BIS సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ క్వాలిటీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్కి సంబంధించి BIS అనేది 589/1974 ప్రకారం నాఫ్థలిన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేరుగా ఈ స్టాండర్డ్స్ సంబంధించి కూడా మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10 to 15 డేస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సేల్ అనేది ఎక్కువగా ఉన్న సమయంలో మీ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చూసి మీకు స్టాండర్డ్ సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఈ బిజినెస్ చేయడానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. సో బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్లో దీనికి సంబంధించిన లోన్స్ అయితే కూడా కొంతమంది తీసుకున్నారు. నేను అడిగిన దాన్ని బట్టి వాళ్ళకైతే లోన్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. ఇది లోన్ అనేది ఎంత వస్తుందంటే దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల లోపు లోన్ అయితే వస్తుంది. ఈ లోన్ని మనం 3 years నుంచి 7 years లోపు టెన్యూర్ పెట్టుకొని EMI రూపంలో పే చేయాల్సి ఉంటుంది. నేరుగా మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులను అయితే అడగచ్చు. దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్, అదేవిధంగా PMRY స్కీమ్ అనేది ఈ బిజినెస్కి వర్తిస్తుందా, మనకి అమౌంట్ ఇస్తారా అనేది కూడా పూర్తిగా మీకున్న బ్యాంకుల్ని నేరుగా అడగచ్చు. సో కొన్ని బ్యాంకులు అయితే ఇస్తున్నాయి, మరి కొన్ని బ్యాంకులు అయితే PMRY స్కీమ్ అనేది ఇక్కడ లేదని చెప్తున్నాయి. ఇక వీటిని మార్కెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు కిరాణా స్టోర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఈజీగా వీటిని మనం తీసుకువెళ్ళి అమ్మచ్చు. అయితే వాళ్ళకి శాంపిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వీటికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా మీ దగ్గర ఉంటాయి, ఇక దీనికి ఆకర్షణీయంగా కలర్గా ఉండేటటువంటి ప్యాకెట్స్లో ఇవి తయారు చేసుకోండి. డిఫరెంట్ కలర్స్లో వీటిని తయారు చేసుకొని అమ్మచ్చు. చాలామంది ఇప్పుడు వీటిని సేల్స్ పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. లోకల్గా ఉండేటటువంటి టీవీ ఛానల్స్లో ఇస్తున్నారు, అలాగే మెయిన్ పత్రికల్లో కూడా వార్తలు ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇదా కూడా మీరు దీన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి కిరాణా షాప్ దగ్గర కూడా మీరు వీటిని తీసుకువెళ్ళి అమ్మడానికి మాట్లాడచ్చు. వాళ్ళకి శాంపిల్స్ అనేది కూడా ఇవ్వచ్చు. లేదంటే అక్కడ దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళకి బ్యానర్లు ఇవ్వచ్చు. మీ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మీరు శాంపిల్స్ ఇవ్వడంతో వాళ్ళు కూడా కస్టమర్లకు తెలియజేస్తూ ఉంటారు. ఇవి శాంపిల్స్ అనేది ప్రతి షాప్కి 2-3 శాంపిల్స్ ప్యాకెట్స్ అనేది ఇస్తూ ఉంటే మనకు కూడా సేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్లో ఈ ఖర్చులు అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ 2-3 నెలలు కొంచెం కష్టపడాలి. సో మార్కెట్ అనేది ఈజీగా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత అనేది చాలా ఈజీగా ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఎక్కువగా మన ఇండియాలో చూసుకుంటే రూరల్లో దీని సేల్ దాదాపు 2015 నుంచి బాగా పెరిగింది. ఇప్పుడు జరుగుతున్న సేల్స్లో 60% రూరల్లోనే సేల్ ఉంది. సో మీరు కూడా రూరల్లో ఉండే షాపులపై ఫోకస్ చేయండి. అక్కడ వాళ్ళు ఈజీగా మీ దగ్గర కొంటారు. సో మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ నాఫ్థలిన్ బాల్స్ బిజినెస్. దీనిపై మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. ఆ లింక్స్ చూసి మీరు కొనుగోలు చేయండి. సో త్వరలో మరో బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తాను.